తెలంగాణ మరో మణిహారం ధరించనుంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఉత్తర భాగం పనులను చేపట్టాలని నిర్ణయించింది కేంద్రం. ఇందుకు సంబంధించి టెండర్లను పిలిచింది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకొని వేగంగా నిర్మాణం చేపట్టనుంది. మరిన్ని వివరాలు. తెలంగాణలోని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో రూపురేఖలు మారిపోయాయి. ఇదే తరహాలో ఔటర్ రింగ్ రోడ్డు దాటి ఉన్న పరిసర ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలని నిర్ణయించగా ఉత్తర భాగం నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రతిపాదించిన 7 ఏళ్ల తర్వాత టెండర్లను ఆహ్వానించింది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. 161.51 కిలోమీటర్లు ఉన్న ఉత్తర భాగంలో 5 ప్యాకేజీలుగా విభజించి విడివిడిగా టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు 2025 ఫిబ్రవరి 14వ తేదీని తుది గడువుగా నిర్ధారించింది. గడువులోపు ఫైనాన్షియల్, టెక్నికల్ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. 2025 ఫిబ్రవరి 17న టెండర్లను తెరవనుంది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ 2 ఏళ్లలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత 5 ఏళ్ల పాటు రహదారి నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రీజనల్ ఉత్తర భాగాన్ని ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. నిర్మాణం పూర్తయ్యాక టోల్ను NHAI సొంతంగా వసూలు చేసుకుంటుంది. మొత్తంగా 8 లేన్లతో ఈ రోడ్డును ప్రతిపాదించారు. అందుకు సరిపడా భూసేకరణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 4 లేన్ల రోడ్డును నిర్మించి భవిష్యత్తులో మిగతా 4 లేన్లను నిర్మించనున్నారు. ప్యాకేజ్ 1లో సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్లు ఉంటుంది. ప్యాకేజ్ 2లో రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు, ప్యాకేజ్ 3లో ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు నిర్మిస్తారు. ప్యాకేజ్ 4లో ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి గ్రామం వరకు 43 కిలోమీటర్లు పనులు చేపడతారు. ప్యాకేజ్ 5లో రాయగిరి నుంచి తంగడపల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు రహదారి నిర్మాణం చేస్తారు. ఉత్తర భాగంలో 11 చోట్ల భారీ ఇంటర్చేంజ్ కూడళ్లను నిర్మించనున్నారు. అయితే ఉత్తర భాగం టెండర్లు పిలవగా దక్షిణ భాగం నిర్మాణంపై సందిగ్ధత నెలకొంది. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు కీలకంగా మారనుంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ రాకుండానే బెంగళూరు, వారణాసి, విజయవాడ, ముంబై హైవేలకు వెళ్లడం సులువు కానుంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనున్న ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావడం సులభతరం అవుతుంది. ఒక రకంగా హైదరాబాద్కు శాటిలైట్ ప్రాంతాలుగా మారుతాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ హైదరాబాద్ వచ్చి వెళ్లడం సులువు అవుతుంది. ప్రధాన నగరంలో రద్దీ తగ్గుతుంది. భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్డు వరకు హైదరాబాద్ విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. ఇలా రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు తెలంగాణకు ఎంతో ఉపయోగకరం కానుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.